దిగిన తర్వాత స్టార్టింగ్ నాగర్‌హోల్ వైల్డ్ లైఫ్‌లోంచి మా వ్యాన్ వెళ్ళింది. అదొక 45 మినిట్స్ జర్నీ అనమాట. అంటే జంతువులంటూ ఏం కనిపించలేదు జింకలు తప్ప. కానీ బాగుంది. అడవిలోంచి వెళ్ళడము 45 మినిట్స్ చాలా బాగుంది. తర్వాత అక్కడి నుంచి మేము ఇరుపు వాటర్ ఫాల్స్‌కి వెళ్ళామనమాట. ఇరుపు వాటర్ ఫాల్స్ అంటే ఆ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళడానికి ఒక అడవి లాంటి ప్రాంతం నుంచి వెళ్ళాలి. చాలా బాగుంది ఆ వే అయితే అసలు నిజంగా చాలా ఒక అడవిలోంచి అడవిలో మనం వెళ్తున్న ఫీలింగ్ చాలా బావుంది. ఇరుపు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అందరు చిన్న పిల్లలాగా దాంట్లో వాటర్ ఫాల్స్‌లో దిగి అంతా ఆడుకుంటూ ఉన్నారు. నేను నీళ్ళలో తడవలేదు కానీ నాకు ఆ ప్రాంతం అంతా చాలా నచ్చింది. ఆ వాటర్ సౌండు, అక్కడ ఆ బర్డ్స్ సౌండు అదంతా నాకు చాలా ఎంజాయ్ చేయాలనిపించింది. ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది. ఒక దగ్గరికి వెళ్లి కూర్చున్నాను. కూర్చున్నాక స్మృతి అండ్ ఆర్యన్ ఇద్దరు నాకు ఫోటోస్ తీశారనమాట అక్కడ. సో, ఫోటోస్ తీసిన తర్వాత చూస్తే ఆర్యన్ చూసారు. అక్కడ వెనకాల ఒక పెద్ద స్నేక్ నా ఫోటోలో ఉంది. అది వైపర్ స్నేక్ అనమాట. దానికి నాతోటి ఫోటో తీసుకోవాలని ఎంత కోరికగా ఉందని చెప్పి ముందే చెప్తే నా మెడలో వేసుకొని ఫోటో తీసుకొని ఉండేదాన్ని కదా! అని మనసులో అనుకున్నా అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఆహ్, అందరొస్తున్నారు. ఇంకా ఇది ఎక్కడికెళ్ళాము కాఫీ ప్లాంటేషన్‌కెళ్ళాం. ఆ! సన్‌సెట్ వ్యూ చూడ్డానికని చెప్పి. సో, అందరం అక్కడ దూరంగా వ్యాన్ ఆపారు. సో, అక్కడికి వెళ్ళి సన్‌సెట్ కోసం అని చెప్పి అందరము కూర్చున్నాము. అబ్బా! సన్‌సెట్ ఎంత బాగుందంటే ఆరెంజ్ కలరు, దూరంగా కొండలు, క్లౌడ్సు, మంచు, కాఫీ ప్లాంటేషన్, గ్రీనరీ అదంతా కూడా అల్టిమేట్ నేను మాటలైతే చెప్పలేను. అది మటుకు ఫీల్ అవ్వాల్సిందే, అనుభూతి చెందాల్సిందే అక్కడ కూర్చొని. సో, అందరం అసలు మైమరిచిపోయాము. సో, మేమందరం సన్‌రైజ్‌ని ఫోటోస్ తీస్తూ ఉంటే, మా జాన్ గారు మటుకు దీన్ని తీశారు ఫోటో. ఐ డోంట్ నో ఎవరి టాలెంట్ వాళ్ళది కదా! అండ్ దెన్ అక్కడి నుంచి మేము మా హోమ్ స్టేకి వెళ్ళిపోయాము. సో, నైట్ అక్కడనమాట. సో, హోమ్ స్టేలో ఏంటంటే అక్కడ అసలు ఏమి ఇల్లులని లేవండి. అసలెంత లోన్‌లీగా ఉందంటే అసలు ఆ అడవి లోపల ఒక ఇల్లులాగా ఉంది. పెద్ద ఇల్లు. అసలు ఐ డోంట్ నో వాళ్ళసల ఆ ఎక్స్‌పీరియన్స్ కోసమన్నా ఇక్కడికి వెళ్ళాలేమో అని అనిపించింది. సో, అసలేమి లేదు చుట్టుపక్కల అంతా నిర్మానుష్యం. మాకు ఒక రకమైన ఫీలింగ్ అది బాగుందో బాలేదో తెలీదు. బానే ఉంది. అందరితోటి వెళ్ళాం కదా! బాగుంది. సో, అక్కడ భోజనం చేసాం. భోజనం బాగుంది. వాళ్ళు ప్రిపేర్ చేశారు. అండ్ నైట్ క్యాంప్ ఫైర్ పెట్టారు. క్యాంప్ ఫైర్ పెట్టినప్పుడు అక్కడ క్యూట్ కపుల్ మన రాగమయ్యి, సత్యతేజ గారు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో, ఆయన మళ్ళీ చాలా క్యూట్‌గా ఆమెని ప్రపోజ్ చేశారు మా అందరి ముందు. చాలా చాలా బాగుంది. అండ్ అల్లరి పిల్ల నిరోష ఏం చేసిందంటే అక్కడున్న ఫ్రూట్స్ తోటి వాటితోటి వాళ్ళకి కేక్ కూడా చేసింది. అది నాకు చాలా చాలా నచ్చింది ఆ అమ్మాయి అలా చేయడము. చాలా బాగుండింది. మంచి ఫీల్ వచ్చింది. సో, దాని తర్వాత ఏందంటే ఎర్లీ మార్నింగ్ 2కి లేపేశారు. 2కి లేపేసి ఏంటంటే సన్‌రైజ్ పాయింట్‌కి వెళ్ళాలి. మంటలపట్టి పీక్ వెళ్ళాలనమాట. వెళ్ళాలి అనంటే మేము 3కి బయలుదేరితే గానీ మనం సన్ రైజ్ చూడలేమనమాట. సో, 2కి అందరం లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరిపోయాం. 2:45కి అట్లా బయలుదేరిపోయాము. సో, మండలపట్టి జీప్ రైడ్ అండి. అమ్మ బాబోయ్! ఒక్కళ్ళమే వెళ్తే మటుకు ఫినిష్. ఒక్కళ్ళమే వెళ్తే మటుకు ఫినిష్ చచ్చిపోతాం భయంతోటి. అంటారు కదా! మనము ఏదైనా జర్నీ చేసేటప్పుడు మనతో పాటు ఒక మంచి కంపెనీ, ఫ్రెండ్స్ గ్యాంగ్ అలా ఉంటే మనకి ఆ జర్నీ ఎంత కష్టమైన జర్నీ అయినా కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చని నాకు అలానే అనిపించింది. 2 జీప్స్‌లో వెళ్ళాము. అసలు ఆ రోడ్డయితే ఆ ఎడ్జ్‌లోంచి వెళ్ళడం ఏంటో, ఆఫ్ రోడ్ ఏంటో, ఆ జీప్ అటు ఇటు ఊగడం ఏంటో అసలు గోల గోల చేసుకుంటూ వెళ్ళాము. అసలు చాలా చాలా బాగుందది. అక్కడి నుంచి ఈ మండలపట్టి పీక్ పాయింట్‌కి వెళ్ళిపోయాము. సన్‌రైజు నేనింకా చెప్పలేనండి అసలు నిజంగా. అల్టిమేటు అది కూడానసలు. అలానే కూర్చొని ఉండిపోవాలనిపించింది. కొండలు, మంచు, బర్డ్సు అస్సలు అది మళ్ళీ అనుభూతి చెందాల్సిందే. నేను చెప్పలేను. అయితే నాకక్కడ అసలు నచ్చని విషయం ఏంటంటే, అక్కడ అంచున ఒక చెట్టుంది. 'ముంజుమల్ బాయ్స్‌లో' వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చెట్టెక్కి ఫోటోస్ తీసుకుంటారు గదా! సో, అట్లా కొంతమంది టీనేజర్స్ వచ్చారు. అది ఎడ్జ్‌లో చెట్టుంది. ఆ చెట్టు మీద ఎక్కి ఫోటోస్ తీసుకుంటున్నారు. నాకైతే ఒక్కొక్కళ్ళని పిలిచి చెంప పగలగొట్టాలంత కోపమొచ్చింది. పడితే ఏమన్నా ఉందా? లైఫ్ ఇంక అంతే గోవిందా! అస్సలు టెన్షన్ మాకు చూస్తున్న వాళ్ళకి మాకు టెన్షన్ అనిపించింది. ప్లీజ్ అలాంటివి మటుకు చెయ్యొద్దు చెప్పాలనిపించింది. బట్ వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఆ వ్యూ పాయింట్ అంతా చాలా చాలా బాగుంది. సో, అక్కడి నుంచి వచ్చేసి మేము ఇక్కడ హరంగి ఎలిఫెంట్ క్యాంప్‌కెళ్ళాము. ఎలిఫెంట్ క్యాంప్‌లో 4 ఎన్నో ఎలిఫెంట్స్ ఉన్నాయి. బాగున్నాయి క్యూట్‌గా అవి. సో, అక్కడ ఏంటంటే రూ. 100 ఇస్తే మనం 2 టైమ్స్ వాటికి ఫుడ్ పెట్టొచ్చు.
అవేమో టచ్ చేయడానికి మనకి అలో చేస్తాయనమాట. నేను ఎప్పుడో, ఎక్కడో ఏదో వీడియోలో చూసా. ఫారిన్ కంట్రీలోనే ఎక్కడో ఆ ఎలిఫెంట్స్ టచ్ చేయడానికి వెళ్తే తొండంతోటి ఫట్ ఫట్ అని కొడుతుంది. దీనికి మూడు పాడైపోయి నన్ను కొడితే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. అక్కడ మా వాళ్ళు వెళ్ళైతే ఫుడ్ పెట్టారు. బాగుంది అక్కడంతా కూడాను. ఆ తర్వాత టైం మిగిలిందని చెప్పేసి గోల్డెన్ టెంపుల్‌కెళ్లారు. ఇట్స్ ఓకే టైప్. గోల్డెన్ టెంపుల్ నాకు అంతగా అనిపించలేదు. ఓకే. అంటే మిగిలినవన్నీ అల్టిమేట్ ఉన్నాయి గదా! నేను మేబీ దాంతోటి కంపేర్ చేసుకున్నానేమో. అయితే మొత్తానికి టూర్ అయితే చాలా చాలా బాగుంది. అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వాళ్ళెవ్వరో తెలీదు. కానీ అందరూ నాకెప్పటినుంచో తెలిసినట్టుగా అనిపించారు. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థాంక్స్ చెప్పుకోవాలనిపించింది. జాన్ గారికని, ఆర్‌ఎన్, స్మృతి, సత్యతేజ గారు, రాగమయి గారు అండ్ అరుణ్ కుమారు. ఈ అబ్బాయి చాలా అల్లరబ్బాయి. అండ్ తనుజ్ గారు, తనుజ్ గారి ఫ్యామిలీ, రేవతి గారు, నాగరాణి గారు, తనుజ్ వాళ్ళ అమ్మగారనమాట. అసలు ఆవిడ మాటలైతే వింటూనే వినాలనిపించింది. అసలు ఎంత బాగా మాట్లాడతారో. అండ్ హర్ష్ గుప్తా అండ్ నిరోష అండ్ ఫైజల్ వీళ్ళందరూ నాకెప్పటినుంచో తెలుసని అనిపించింది. నాకు అదృష్టం ఉంటే మళ్ళీ వీళ్ళందరిని నేను కలుస్తానేమో. బట్ థాంక్ యూ సో మచ్ వీసీఎఫ్ ఫర్ ఎ వెరీ గుడ్ బ్యూటిఫుల్ మెమరీస్.